ఈ వాక్యం ధ్యానింతు ఉన్నంతవరం నీ నామం స్తుతింతు ఓ విజయశీలుడా. నీ వాక్యం ధ్యానింతు ఉన్నంత కాలము నీ ప్రేమను ప్రకటింతునయ్య జీవితాంతము. నీ ప్రేమను ప్రకటింతునయ్య జీవితాంతము. నా బలమా నా యేసు నాకున్న దైవమా, నా బలమా నా యేసు నాకున్న దైవమా. నీ నామం స్తుతింతు ఓ విజయశీలుడా. నీ వాక్యం ధ్యానింతు ఉన్నంత కాలము. హల్లెలూయా. ఓకే, మనం చదువుకున్నటువంటి హగ్గయి గ్రంథం 2వ అధ్యాయం 4 నుండి 9 వచ్చిన వరకు చదివాం. అందులో ప్రాముఖ్యంగా 4 పాయింట్లు మీకు గుర్తు చేస్తా. ఒకటి, ఇంగ్లీష్లో చెప్తా ముందు 4 పాయింట్లు. ఫస్ట్ వన్ ఈజ్ డివైన్ పవర్, డివైన్ ప్రెజెన్స్, దైవిక సన్నిధి, దేవుని సన్నిధి, డివైన్ ప్రెజెన్స్. 2, డివైన్ పవర్. తర్వాత డివైన్ పీస్, డివైన్ గ్లోరీ. అంటే 4 మాటలు చెప్పాను. దేవుని సన్నిధి, దేవుని శక్తి, దేవుని సమాధానము, దేవుని మహిమ. గుర్తుపెట్టుకుంటారా? ముందేమో సన్నిధి, తర్వాత శక్తి, తర్వాత సమాధానం, 4వది మహిమ. అదంతా దేవుడిచ్చేది కాబట్టి దైవిక, డివైన్ అంటారు ఇంగ్లీష్లో. దైవిక సన్నిధి. దేవుడు అంటున్నాడు 4వ వచనంలో, జెరుబ్బాబెలు, యెహోషువ, సమస్త ప్రజలారా మీరు భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే నేను మీకు తోడుగా ఉన్నాను, నా సన్నిధి మీతో కూడా ఉన్నది, మీ మధ్య ఉన్నది. కాబట్టి మీరు ఎలా ఉండాలి? ధైర్యం తెచ్చుకొని పని జరిగించండి. హల్లెలూయా. ఎవరు భయపడినక్కర్లా, దిగులు పడినక్కర్లా, నిరుత్సాహపడినక్కర్లా. దేవుని మందిరం పని దేవుడే చూసుకుంటాడు, దేవుని సేవ దేవుడే జరిగించుకుంటాడు. హల్లెలూయా. ఆయన అన్నాడు, నా సంఘమును నేను కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవు. మత్తయి సువార్త 16:18 దేవుడు చెప్పాడు. దేవుని యొక్క శక్తి గల మాటలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయన మనతో ఉంటే, మోషే దగ్గర నుంచి అసలు బైబిల్లో చాలా చోట్ల దేవుడు మనకు తోడై ఉన్నాడని పాటలు ఉంటాయి. మన ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో కూడా దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడై ఉన్నాడు. మోషేకు తోడైన దేవుడు, అబ్రహాముకు తోడైన దేవుడు, గిద్యోనుకు తోడైనాడు. చాలా ఉంటాయి ఇట్లా. క్రొత్త నిబంధనలో కూడా దేవుడు నీకు తోడైనాడు. మరియా, నువ్వు భయపడకము, దేవుని వల్ల కృప పొందివి. కాబట్టి దేవుడు మనకు తోడుగా ఉన్నాడన్న బలమైన మాట గుర్తుపెట్టుకోండి. ఫస్ట్, గాడ్స్ ప్రజెన్స్. ఎవరెవరితో చెప్తున్నారు ఈ మాట? జెరుబ్బాబెలుతో. జెరుబ్బాబెలు అంటే అసలు ఎవరండి? జెరుబ్బాబెలు అన్న ఆయన ఒక గొప్ప నాయకుడు. ఆ రోజుల్లో మోషే టైంలో మోషేను ఎలా వాడుకున్నాడో, ఐగుప్తు దేశము నుండి తన ప్రజలైన ఇశ్రాయేలును విడిపించి నడిపించడానికి బబులోను దేశంలో ఉన్నటువంటి దేవుని ప్రజలను, యూదులను విడిపించి నడిపించడానికి దేవుడు వాడుకున్న గొప్ప నాయకుడు జెరుబ్బాబెలు. ఆ జెరుబ్బాబెలుకు తోడుగా ఉన్న ఆయన పేరు కూడా యెహోషువనే. మోషే దగ్గర ఆయనకు పరిచారకుడుగా ఉన్న ఆయన పేరు కూడా యెహోషువనే. ఆ యెహోషువ, ఈయన యెహోషువ, కానీ తండ్రి పేర్లు వేరు. మోషే దగ్గర ఉన్న యెహోషువల నాన్న పేరు నూను, నూను కుమారుడైన యెహోషువ ఆయన. ఈ యెహోషువ ఏమో యెహోజాదాకు కుమారుడు. హల్లెలూయా. దేవుని మందిరాన్ని మొట్టమొదట కట్టింది ఎవరు అసలు చెప్పండి? మొట్టమొదట కట్టింది ఆయన ఎవరు? సొలొమోను మహారాజు. ఆ సొలొమోను మహారాజు కట్టాడు, కానీ దానికి కావాల్సినంత సమకూర్చి పెట్టాడు వాళ్ళ తండ్రి దావీదు మహారాజు. ఆయన యుద్ధాలు చేశాడు, రక్తం చెందించాడు, కాబట్టి దేవుడు ఆయనకి అనుమతి ఇవ్వలేదు. ఆయన కుమారుడైన సొలొమోను కట్టించడం జరిగింది. ఆ మందిరాన్ని పడగొట్టాడు ఎవరు? బబులోను చక్రవర్తి పేరేంటి? నెబుకద్నెజర్. ఆ నెబుకద్నెజర్ను దేవుడు గద్దెన దించి గడ్డిని మేపించాడు. గర్వం వచ్చిన కారణం చేత, నాది, నా బాహుబలం, నేను. ఎప్పుడు కూడా అహం పనికిరాదు, గర్వం పనికిరాదు. మరి ఆ తర్వాత తిరిగి మళ్ళీ ఆ మందిరాన్ని కట్టాలి. అప్పుడు దేవుడు వాడుకున్నటువంటి నాయకులు వీళ్ళు ఎవరెవరో? జెరుబ్బాబెలు,
మరియు యెహోజాదాకు కుమారుడైన యెహోషువ. హల్లెలూయా. ఎవరి ప్రవచనాల ప్రోద్బలం అంటే హగ్గయి మరియు జకర్యా. ఎవరెవరు? జకర్యా, హగ్గయి. వీళ్ళిద్దరు సమకాలికులు. వారు దేవుని ప్రవచనాల ద్వారా వీరిని పురికొల్పేవారు, ప్రోత్సహించేవారు. బాగా మరి ఎలాగంటే అసలు వాళ్ళకి రోషం పుట్టించినట్టు మాట్లాడేవారు. ఆ మాటలు మామూలు కాదు. దేవుని మందిరం పాడై ఉంటే మీరు స్లాబ్ వేసి నెలల్లో ఉంటారా అన్న మాట ఎట్లా ఉంటుంది? సరంబి అన్న మాట ఉంది తెలుగులో. సరంబి అంటే స్లాబ్డ్ హౌసెస్. మన ఇప్పుడు మనకి ఇది ఇంకా స్లాబ్ వేయలేదు, దేవుని చిత్తం అయితే కదా భవిష్యత్తులో వేద్దాం. కానీ మన ఇల్లు స్లాబ్ వేసే ఉన్నాయి కదా, మా ఇల్లు స్లాబ్ వేసే ఉంది. కానీ దేవుని మందిరం అన్ని గొప్పగా పెట్టి కట్టాలి మామూలుగా ఉంది ఎవరైనా. హల్లెలూయా. అందుకని దేవుడు వాళ్ళని బలపరుస్తున్నాడు. ధైర్యం తెచ్చుకొని పని జరిగించండి అంటున్నాడు. ఎందుకనంటే నా సన్నిధి మీతో ఉన్నది. ఓకే, మొదటి మాట. రెండవది దేవుని శక్తి. దేవుని శక్తి ఎటువంటిదంటే ఆకాశాన్ని, భూమిని, సముద్రాన్ని, నేలను ఒక్కసారి ఒక్క ఊపు ఊపగలిగినది, కదిలించగలిగినది. దేవుని శక్తి అంటే ఏంటి? మాటలు కాదు. ఇప్పుడు సునామీ వచ్చింది కదా. సునామీ అంటే సముద్రాన్ని కదిలించినప్పుడు సునామీ వచ్చింది. భూమిని కదిలిస్తే భూకంపాలు వస్తాయి. ఆకాశాన్ని కూడా కంపింపగల శక్తి కలిగిన దేవుడు. హల్లెలూయా. ఆయన శక్తి అంత గొప్పది. మనం కదిలిస్తే ఈ టేబుల్ కూడా కదలదు. ఈ టేబుల్ని గట్టిగా 2 చేతులతో కదిలితేమన్నారు, కదిలిద్దాం. కానీ దేవుడు ఆకాశాన్ని, భూమిని, సముద్రాన్ని, సమస్తాన్ని కదిలించగలిగిన శక్తి కలిగిన దేవుడు. హల్లెలూయా. ఆయన కదిలిస్తే అన్ని జనుల హృదయాలు కూడా కరిగిపోతాయంట. వారి ఇష్ట వస్తువులైన వెండి, బంగారం అన్నీ పట్టుకొని దేవుని మందిరంలోకి తెచ్చి ఇచ్చేస్తారంట. హల్లెలూయా. ఎంత గొప్ప కార్యం తెలుసా అది? సముద్రాన్ని కదిలించగలిగిన దేవుడు, ఆకాశాన్ని కదిలించగలిగిన దేవుడు, భూమిని కదిలించగలిగిన దేవుడు అన్యజనుల హృదయాలను కదిలించలేడా? కదిలించగలడు. హల్లెలూయా. అంతకుముందు కూడా సమర్థుడు అనే ఒక అంశంలో చాలా విషయాలు చెప్పాం. మూడోది ఏంటి? దేవుని సమాధానము. దేవుని మందిరంలోకి వస్తే మనకు సమాధానం, మన హృదయాల్లో నెమ్మది. అంతకుముందు గలిబిలి, గలాట, ఇళ్ళలో ఒకసారి కంగారు, తగాదాలు, పోట్లాట్లు, సమాధానం లేని పరిస్థితులు. ఇక నేను బ్రతకడం ఎందుకు, ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతే మంచిది, లేకపోతే ఇక నేను బ్రతకను, నేను పడలేను బాబోయ్ ఈ బాధలో. అసలు దేవుడు ఉన్నాడా? నేను పడుతున్న బాధలను బట్టి పొద్దున్న ఒక సహోదరిని కలిసాం. అసలు దేవుడు ఉన్నాడా? బ్రాహ్మిన్స్ వారు, పెద్ద లాయరు ఉద్యోగం చేసిన వ్యక్తి. దేవుడు ఉన్నాడా అంటే నేను ఉన్నాడు. రమాగారు ఎక్కడికి వెళ్ళినా అసలు దేవుడు చెప్పకుండా ఉండరుగా. దేవుడు ఉన్నాడమ్మా, ఉన్నాడేంటి, ఉన్నాడా, నిజంగా ఉన్నాడా అంటే అసలు మాట్లాడినప్పుడు చాలా ఆ మాటలు. సరే అమ్మా, రోజులన్నీ ఒకే రకంగా ఉండవు కన్నా. అమ్మ ఇప్పుడు పగలు ఉంది, పగలే ఉండదు కదా, మళ్ళీ నైట్ వస్తుంది కదా. నైటే ఉండదుగా, ఎప్పుడు మళ్ళీ తెల్లవారుతుంది, మళ్ళీ పగలు వస్తుంది కదా. కష్టాలు కూడా ఎప్పుడూ ఉండవు, మళ్ళీ సుఖాలు వస్తాయి. హల్లెలూయా. ఈ కష్టాలను బట్టి, ఈ నష్టాలను బట్టి, ఇరుకులు ఇబ్బందులను బట్టి, అప్పులను బట్టి, అనారోగ్యాన్ని బట్టి కొన్నిసార్లు మానవుడు మనశ్శాంతిని కోల్పోతూ ఉంటారు, నెమ్మదిని కోల్పోతూ ఉంటారు. ఇక చచ్చిపోతే బాగుండు అనుకుంటూ ఉంటారు. కానీ దేవుడు ఆయన శాంతినే మనకిస్తాడు. హల్లెలూయా. యోహాను సువార్త 14:20 అంటాడు, ఐ గివ్ మై పీస్ అంటు యు. నా శాంతినే, నా సమాధానమునే నేను మీకు ఇచ్చుచున్నాను, లోకం ఇచ్చినట్టు కాదు. హల్లెలూయా. లోకంలో కూడా శాంతి సమాధానం కోసం ప్రజలు ఏం చేస్తారు? తాగుబోతుల్లోనంటే మందేస్తాడు. ఎందుకంటే మనసు బాగోలేదండి, అవి వేస్తే కానీ నాకు మనశ్శాంతిగా ఉండదు. కొంతమంది సినిమాలు చూస్తారు, ఎందుకంటే అలా చూస్తే మనశ్శాంతి ఉండదు. ఎంతసేపు? ఆ 3 గంటల సేపు ఆ 4 గోళ్ల మధ్య. ఇంకొకడు ఇంకొక తప్పు చేస్తాడు, ఇంకొకడు ఇంకొక తప్పు చేస్తాడు. దేనికోసం అంటే సమాధానం కోసం, శాంతి కోసం. కొంతమంది యాత్రలు చేస్తారు, తీర్థయాత్రలనండి, పుణ్యయాత్రలనండి, విహారయాత్రలనండి, దేవుని పేరట భక్తి యాత్రలు. దేనికి అంటే శాంతి కోసం. ప్రియమైన వారలారా గమనించండి, లోకంలో ఇచ్చే శాంతి తాత్కాలికమైంది, ఆ కాసేపే. కానీ యేసు ప్రభు ఇచ్చే శాంతి ఎప్పుడూ ఉంటుంది. యెషయా 26:3 అంటాడు, ఎవని మనసు దేవుని మీద ఆనుకుంటే
వారికి పూర్ణ శాంతిని, సమాధానమును, నెమ్మదినిస్తాడు. ఎందుకంటే ఆయన పేరే సమాధానకర్తయగు అధిపతి. యెషయా 6:9 ప్రకారం, 9:6 ప్రకారం. హల్లెలూయా. 4వ మాట మహిమ. మందిరాల గురించి మాట్లాడుతున్నాం కదా. సొలొమోను కట్టిన మందిరాన్ని నెబుకద్నెజరు కూల్చేశాడు. ఆ తరువాత జెరుబ్బాబెలు, యెహోషువ నాయకత్వంలో మందిరం తిరిగి నిర్మించబడింది. ఆ మందిరం యొక్క మహిమంట సొలొమోను కట్టించిన మందిరం యొక్క మహిమను మించిపోతుందని మాట్లాడుతున్నమాట. అక్కడ కడవరి మందిరం యొక్క మహిమ మొదటి మందిరం యొక్క మహిమను మించును. హల్లెలూయా. అసలు మొదటి మందిరంలోనే దేవుడు తన యొక్క తేజో మహిమను పంపించగా యాజకులు కూడా నిలబడలేకపోయారమ్మ. అక్కడ దైవజనులు కూడా, పాస్టర్ గారులు కూడా ఆ దేవుని తేజో మహిమ దిగిరాగా నిలబడలేకపోయారు. ఆ మందిరం యొక్క మహిమను మించిన మహిమను నేను ఈ మందిరంలో ఉంచుతానని కడవరి మందిరాన్ని గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. హల్లెలూయా. ఇంకొక విషయాన్ని కూడా చెప్తా. ఆ మందిరం కూడా పడగొట్టబడిందండి. ఎప్పుడో తెలుసా? అసలు యేసయ్య శరీరధారిగా ఉన్న దినాల్లో యేసయ్యకు ఈ మందిరం యొక్క గొప్పతనాన్ని గురించి చెప్తా. చూడు అసలు ఏంటనుకోండి మందిరం అంటే, అసలు ఆ రాళ్ళు చూడు. యేసయ్యకి గొప్పగా చెప్తుంటే అంటాడు ప్రభు, రాతి మీద రాయి నిలిచి ఉండని రోజులు రాబోతున్నాయి. ఆ ప్రవచనం క్రీస్తు శకం 70లో నెరవేరింది. రోమా సైన్యాధిపతి అయిన టైటస్ అనేటువంటి ఒక సైన్యాధిపతి మందిరాన్ని కూల్చేస్తాడు. ప్రస్తుతం అక్కడ ఏ మందిరము లేదు. 4 ఇట్లాంటి మందిరాలు ప్రపంచం అంతటా అన్ని ఊరిలో ఉన్నాయి. ఈ మందిరాల గురించి కాదు మాట్లాడుతుంది. చారిత్రాత్మక మందిరం సొలొమోను కట్టించినటువంటి స్థలములో, సొలొమోను మందిరాన్ని కట్టించాడు కదా, ఆ స్థలంలో మందిరాన్ని గురించి ఇప్పుడు నేను చెప్తుంది అంతా కూడా. యూదులు లేదా ఇశ్రాయేలీలు, దేవుని ప్రజలు, హెబ్రీయులు, ఈ 3 పదాలు ఏదన్నా దేవుని ప్రజలు. హెబ్రీయులన్నా, ఇశ్రాయేలీలన్నా, యూదులన్నా, ఈ దేవుని ప్రజలు తమ కోసం, తమ దేవుణ్ణి ఆరాధించుకున్నట కోసం ఏర్పాటు చేసుకున్న లేదా నిర్మించుకున్న మందిరం సొలొమోను ద్వారా మొట్టమొదట కట్టించబడితే నెబుకద్నెజరు కూల్చేశాడు. అందరినీ బబులోనికి చెరగొని తీసుకొని వెళ్ళిపోయాడు. తర్వాత అసలు ఆ మందిరం నుంచి తెచ్చిన విలువైనటువంటి దైవజనుడు వాడవలసిన వాటిల్లో కూడా మందు పోసుకొని తాగుతారు, చచ్చిపోతారు. దేవుడు, ఆ దేవుని హస్తమే దిగొచ్చి రాస్తుంది, మెనే మెనే టెకేల్ ఫార్ సేన్ అని. భయపడి వణికిపోతారు, చచ్చిపోతారు. రాజు కూడా చచ్చిపోతాడు. దేవుని మందిరం అంటే మాటలు కాదు. దేవుని మందిరం నుండి ఉపకరణములతో ఏదంటే అది చేయటానికి లేదు. దేవుని మందిరములో ఉన్న ఉపకరణములు అవి ప్రతిష్ఠించబడినవి, అవి దేవుని కోసం ప్రత్యేకించబడినవి. దేవుని జనులు కూడా, దైవజనులు కానీ దైవజనరాలు కానీ వీరు ప్రత్యేకమైన వారు. దేవుని రక్తం చేత కడుగుబడి దేవుని పని కోసం ప్రత్యేకించబడ్డారు వారు. వారి జోలి కూడా మనం పోకూడదు. వారిని కూడా ఏమన్నా కూడా అనకూడదు, మనస్సులో కూడా అనుకోకూడదు. తెలియక కొంతమంది లెక్కలేనట్టు మాట్లాడతారు. పాస్టర్ గారేగా ఏమన్నా అంటే అంటాడా, ఏమంటా, తిడితే తిడతాడా, కొడితే కొడతాడా, రకరకాలుగా అనుకుంటారు. ప్రియమైన దేవుని జనాంగమా, దేవుని సంఘమా, దేవుని సేవకులతో కూడా పెట్టుకోకూడదు. నిన్ను ముట్టువాడు నా కనుగుడ్డు ముట్టినట్టు అంటున్నాడు దేవుడు. చూసారా? సౌలుతోనే అన్నాడు దేవుడు, సౌలా సౌలా నన్నేలా నువ్వు హింసిస్తున్నావంటే, నేను ఎప్పుడు హింసించానయ్యా? నా ప్రజలను హింసిస్తే నన్ను హింసించినట్టు, నా ప్రజలనంటే నన్ను అన్నట్టు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ మందిరాలు చరిత్ర ప్రకారం లేవు. ఇప్పుడు మళ్ళా తిరిగి అక్కడ కట్టాలి. ఇప్పుడు అందుకే ఎంత భయంకరమైన యుద్ధాలు జరుగుతున్నాయి చూసారా? ఇప్పుడు ఇశ్రాయేల్ ఊరుకుంటున్నారా? హమాస్ మీద యుద్ధం ఎందుకు? వాళ్ళు తిరిగి మరలా అక్కడ మందిరాన్ని కట్టి తీరాల్సిందే. అసలు రాజీ పడే పనే లేదు. వాడు పడరు రాజీ. ఇప్పుడు అమెరికా వాళ్ళకి మిత్రదేశంగా ఉంది, కానీ ఒకానొక రోజు రాబోతుంది ప్రవచనం నెరవేరాలంటే బరువైన రాయి ఏంటంటే అమెరికానే బరువైన రాయిగా ఉండబోతుంది. అమెరికా కూడా ఇశ్రాయేల్ దేశానికి శత్రు దేశంగా మారిపోతుంది ప్రవచనం ప్రకారం. అందరూ ఒకటైపోతారు, ఇశ్రాయేలు ఒక్కళ్ళే ఒకటవుతారు. అమెరికా కూడా ఇశ్రాయేలుకి వ్యతిరేకంగా మారిపోయినా ఇశ్రాయేలు భయపడరు, దేవుని కోసం నిలబడతారు,
అక్కడ మందిరాన్ని కడతారు. ఆ మందిరంలో చివరికి సైతానుగాడు క్రీస్తు విరోధిగా వచ్చి దేవునికి ఇష్టం లేని అసహ్యమైన, దేవుడు అసహించుకునే హేయమైన జంతువు పంది, ఆ పందిని కూడా మందిరంలోకి తెస్తారంట. అది ఇప్పుడే జరగదనుకోండి. అది జరిగిందంటే ఇక రెండవ రాకడ వచ్చినట్టే. రెండవ రాకడ రాకమునిపే, మనం చనిపోక మునిపే దేవుని సువార్త విని నమ్మి బాప్తిస్మం పొందాలి. హల్లెలూయా. ఎంత తొందరగా పొందితే అంత మంచిది. బైబిల్ వాక్యం సెలవిస్తున్న మాట, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం. ఇదిగో ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. హల్లెలూయా. ఏ రోజుకి ఆ రోజే దేవుని వాక్యం అదే చెప్పింది. రేపు పొందొచ్చులే, లేకపోతే ఒక సంవత్సరం తర్వాత అని దేవుని వాక్యం అస్సలు ఒప్పుకోదు. వాయిదా వేయటానికి వీలే లేదు. ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయము, ఇదే రక్షణ దినం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను వాక్యాన్ని ముగించబోతున్నాను. 4 విషయాలు గుర్తుపెట్టుకోండి. దేవుడు తన భక్తులు లేదా సేవకులు, నాయకులతో మాట్లాడి, భయపడొద్దు, నా సన్నిధి మీతో ఉన్నది, ధైర్యం తెచ్చుకొని పని జరిగించండి, తిరిగి మందిరాన్ని కట్టండి అన్నారు. తిరిగి మందిరాన్ని కట్టారు వారు. ఆ మందిరాన్ని కట్టడానికి అన్యజనుల హృదయాలను కూడా కదిలిస్తే వెండి తీసుకొచ్చి ఇచ్చారు, బంగారం తీసుకొచ్చి ఇచ్చారు. ఆకాశాన్ని కదిలించే దేవుడు, భూమిని, ఆకాశాన్ని, సముద్రాన్ని కదిలించగలిగిన దేవుడు ప్రజల హృదయాలను కదిలిస్తే వాళ్ళే తెచ్చిస్తారు మందిరాన్ని కట్టడానికి. అలా తెచ్చిచ్చారు, కట్టారు. వెండి ఇచ్చారు, బంగారం ఇచ్చారు. బంగారం ఇవ్వాలంటే మాటలా ఏంటి? దేవుడి వాళ్ళ హృదయం కదిలిస్తే వాళ్ళ బంగారం కూడా నిలువు దోపిడని ఇస్తారు కదా ఒకసారి. తర్వాత దేవుని శాంతి, సమాధానం ఆ మందిరముల. తర్వాత చివరిగా 4వది దేవుని మహిమ. ఇప్పుడు చివరికి ఇప్పుడు అక్కడ మందిరం లేకపోయినా ఇప్పుడు నీవు ఒక మందిరం, నేను ఒక మందిరాన్ని. మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాల ప్రకారం, మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 18-19 వచనాల ప్రకారం, మీ దేహము, మీ శరీరము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలో నివసించుచున్న పరిశుద్ధాత్మకు నిలయము, ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా. ఎవడైనా సరే దేవుని ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు వారిని పాడు చేస్తాడు. మీరు మీ సొత్తు కాదు. 6వ అధ్యాయం 18-19-20 వచనాల ప్రకారం, మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవునిని మహిమపరచుడి. హల్లెలూయా. ఎందుకు మనకి ఇంకా ఈ దేహం ఉంది? ఇంకా ఎందుకు ఈ దేహంలో మన ప్రాణం నిలిచిందో తెలుసా? ఇంకా మనం ఎందుకు బ్రతుకున్నామో తెలుసా? దేవుణ్ణి మహిమపరచడానికి మాత్రమే. అంతే తప్ప మనకిష్టం వచ్చినట్టు చేయటానికో, వాళ్ళ మీద వీళ్ళ మీద ఏదైనా నిందలు మోపటానికో, లేకుంటే ఇతరులను మనం హింసించడానికో, బాధించడానికో కాదు. ఇతరుల కోసం ప్రార్థించడానికి, ఇతరుల కోసం కన్నీరు కార్చడానికి, ఇతరులను దేవుని దగ్గరకు నడిపించడానికి, ఇతరులను మనం దేవుని ప్రేమలో ప్రేమించడానికి, దేవుని ప్రేమలో వారిని ఆదరించడానికి, అందుకు మాత్రమే, దేవుని మహిమ కోసం మాత్రమే. మీరు భోజనము చేసినను, పానము చేసినను, మరి ఏమి చేసినను సమస్తము దేవుని మహిమ కొరకే చేయుడి అని రాస్తాడు. మనం అన్నం తిన్నా, మంచినీళ్ళు తాగినా కూడా దేవుని మహిమ కోసమే చేయాలి. కాబట్టి ఈ మాటలు వింటున్నాం మనందరం ఒకసారి జాగ్రత్త పడదాం, సిద్ధపడదాం. దేవుడు అటువంటి కృప, డివైన్ ప్రజెన్స్, డివైన్ పవర్, డివైన్ పీస్ అండ్ డివైన్ గ్లోరీ, ఈ 4 దైవికమైన సన్నిధి, దైవిక శక్తి, దైవిక శాంతి, సమాధానం, దైవిక మహిమ, ఈ యొక్క అన్నీ కూడా మనం కలిగి ఉందాం. దేవుడిని బట్టి ముందుకు సాగుదాం. దేవుడు అటువంటి కృప దయచేయును గాక. ఆమేన్. ఎత్తబడిన వాక్యం ఫలించాలని మన మధ్యలో ఉన్న ఎలిజబెత్ రాణక్క ప్రార్థన చేస్తాం.